ఆంధ్రప్రదేశ్‌లో కూటమి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంచుమించుగా 19 నెలలు గడుస్తుంది. ఈ నేపథ్యంలో కూటమి నాయకులందరూ కూడా మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చామని కూటమి చెప్తుంటే, అదేవిధంగా వైసీపీ కూటమి ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసాయని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఇదే విషయంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ ప్రభుత్వ విప్, మాజీ ఎమ్మెల్సీ అంగర రామమోహన్ మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. కూటమి ప్రభుత్వం వచ్చి ఇంచుమించుగా 19 నెలలు గడిసింది సార్. ఈ నేపథ్యంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారంటారా? కూటమి ప్రభుత్వం 24లో అధికారంలోకి వచ్చేసే నాటికి జగన్ గారు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వెంటిలేటర్ పైకి గెంటేశాడు. కానీ ఈవేళ చంద్రబాబు నాయుడు ఆయన సమర్థత వల్ల అటు మోడీ గారి యొక్క సహకారం, ఇటు పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారం తీసుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక గాడిలో పెట్టి, ఆర్థిక వ్యవస్థనంతా ఒక గాడిలో పెట్టి, ఏదైతే మేము హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈవేళ మీరు ప్రధానంగా అర్థం చేసుకోండి. ఈవేళ పెన్షన్ విషయాల్లో ప్రతి నెల కూడా 2,700 కోట్ల రూపాయల పెన్షన్లు ఇస్తున్నారంటే ఇది చిన్న విషయం కాదు. ఏ రాష్ట్రంలోని కూడా ఇంత పెద్ద ఎత్తున భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఏదీ లేదు. 4,000 పెన్షన్ అనేది చిన్న విషయం కాదు. మనకంట ఆర్థిక వనరులు బాగున్నటువంటి తెలంగాణ కూడా కేవలం 2,000 ఇస్తున్నారు. ఈవేళ 4,000 అవసరమైతే సెలవు ఇస్తే మొన్న 31 తారీఖునే పెన్షన్లు పంపిణీ చేశాం. ఈ విధంగా పెన్షన్ల కోసం ఇప్పటి వరకు ఈ 19 నెలల్లోని 50,000 కోట్లు ఖర్చు పెట్టినట్టు ఘనత కూటమి ప్రభుత్వంది, ఈ చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది అనేది మా ఉద్దేశం. ఈవేళ అడుగడుగుని కూడా ఈ రాష్ట్ర యొక్క స్థితిగతుల గురించే చంద్రబాబు నాయుడు నిద్రపోకుండా పనిచేస్తున్న విషయం మనం గమనించాలి. ఇది చేతంటే కేంద్రం యొక్క సహకారం అడుగడుగునే కావాలి. అందుచేత ఈవేళ మోడీ గారిని నిరంతరం ఆయన సహకారం తీసుకుంటూ అవసరమైతే వారానికి ఒకసారి ఢిల్లీ వెళ్ళి అక్కడ కేంద్ర మంత్రుల్ని వాళ్ళని కలిసి ఈ రాష్ట్ర అవసరాలని దృష్టిలో పెట్టుకుని గ్రాంట్లు కానీ అవన్నీ కూడా తెస్తున్నారు. ఇవి ఎవ్వరూ కూడా మర్చిపోలేం. ఈవేళ రైతులు చూడండి, ఇక్కడ రైతు పరిస్థితి ఏ విధంగా తీసుకొచ్చాడంటే జగన్ గారు ఇక్కడ మన ధాన్యం పండించిన రైతులు మన రాష్ట్రంలో అమ్ముకోలేక ఖమ్మంలో అమ్ముకోవాల్సిన పరిస్థితి తెచ్చాడు ఆ రోజు. 2 నెలలకి 3 నెలలకి రైతులు అమ్ముకున్న ధాన్యానికి డబ్బు పడేది. ఈవేళ వెంటనే డబ్బు పడడం కానీ, లేకపోతే రైతు భరోసానే ఎంత ఆర్థిక భారం ఉన్నా సరే ఇవ్వడం కానీ, అదేవిధంగా తల్లికి వందనం, పిల్లలందరూ ఎంతమంది పిల్లలుంటే ఎగతాళి చేశారు. మరి ఆ రోజు ఎంతమంది పిల్లలకి ఎలా సాధ్యమవుతుందని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎగతాళి చేస్తే, ఈవేళ ఎంతమంది ఇంట్లో పిల్లలున్నా సరే వాళ్ళందరికీ కూడా, చదువుకునే పిల్లలందరికీ కూడా మరి 13,000 రూపాయలు వేయడం అనేది చిన్న విషయం కాదు. అదేవిధంగా మహిళలకి ఇచ్చే గౌరవంలో మొదటి నుంచి కూడా తెలుగుదేశం కట్టుబడి ఉంది. డ్వాక్రా సంఘాలు తీసుకొచ్చింది, స్త్రీని ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం చేసింది. ఈవేళ వాళ్ళకి గౌరవం పెరగాలని సంకల్పంతో బస్సులో కూడా ఫ్రీ బస్సు ఇవ్వడం వల్ల కూడా వాళ్ళు అనేక ప్రయాణాలు ఉచితంగా పొందుతూ ఈవేళ ఎంతో ఆనందంగా మహిళలు ఉన్నారంటే దీనికి కారణం ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం అనేది మా ఉద్దేశం. ఎన్ని ఆర్థిక కష్టాలున్నా సరే ఈ హామీలన్నీ కూడా నిలబెట్టుకుంటుందంటే ప్రజలందరూ కూడా గమనిస్తారు. ఈ రకంగా చేయగలిగే సమర్థుడు ఒక చంద్రబాబు నాయుడు అనేది గ్రహిస్తున్నారు. సార్ చూసుకుంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే, మేము బయటకొచ్చి రైతుల గురించి ఎవరైనా నష్టపోయిన ప్రజల గురించి అందరి గురించి మేము ధర్నాలు చేయడం వల్లే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది. దానికి కారణం మేమే అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు సార్. దాని గురించి మీరేమంటారు? వాళ్ళని అసల ప్రాతిపదిక తీసుకుంటది. ఈవేళ టీడీపీకి భారీ మెజార్టీ, కూటమి ప్రభుత్వానికి భారీ మెజార్టీ ఇచ్చారు. దానికి మా బాధ్యత ఏ విధంగా సమర్థంగా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఈవేళ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరాలి, పేద ప్రజలు సంతోషపరచాలనే సంకల్పంతోనే ఈ హామీలన్నీ ఒక్కొక్కటే అమలు చేస్తున్నాం. వాళ్ళు ఏదో ఎక్కడ ప్రశ్నిస్తున్నారు ఆళ్ళు. వాళ్ళు ప్రతిపక్షంగా ఉండి శాసనసభకే రావట్లేదు సిగ్గు కూడా. వాళ్ళు 11 ఉన్నా, 10 ఉన్నా శాసనసభకు రావాలి కదా! ప్రశ్నించాలి కదా ప్రభుత్వాన్ని. నువ్వు శాసనసభకే రాకోకుండా నీ ఎమ్మెల్యేలేమో టీఏలు, ఆందోళనలు తీసుకుంటున్నారంటే ఎంత సిగ్గు జగన్ గారు. మీకు అసలు సిగ్గు అనిపిస్తలేదా? మీకు ఏదైనా ఉంటే మీ సొంత డబ్బులు ఇవ్వండి మీ ఎమ్మెల్యేలకి. ఒకవేళ గవర్నమెంట్ డబ్బుని, ప్రజల సొమ్ముని ఈవేళ జీతాల కింద వాడుకుంటూ ఉంటే అసెంబ్లీ వేదికగా మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించొచ్చు. మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి అసెంబ్లీకి రాకోకుండా దొంగసాటున సంతకాలు పెట్టి టీఏలు తీసుకుంటున్నారంటే ఎంత సిగ్గుచేటనేది జగన్ గారిని ప్రశ్నిస్తున్నాను. సార్ ఇప్పుడు చూసుకుంటే 2019 నుండి 2024 వరకు కూడా రోడ్ల వ్యవస్థ చాలా దారుణంగా ఉందని చెప్పేసి మీరే రోడ్ల మీదకొచ్చి ఎన్నో కార్యక్రమాలు చేశారు. రోడ్లు బాలేదు, పరిస్థితి బాలేదని. కానీ మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఇలాగే ఉందని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. మరి దాని గురించి మీరేమంటారు? రోడ్లు వ్యవస్థ బాగా పాడైపోయింది జగన్ గారి టైంలో, వాస్తవం అది. కానీ ఈవేళ ఒక్క రోజునే అయ్యే పని కాదు. ఈ సంవత్సరన్నర కాలంలో రోడ్లు మంజూరవుతున్నాయి. కానీ క్వాలిటీ రోడ్లు వేయాలనే సంకల్పంతో ఒక్కొక్కటిగా చేస్తున్నాం. రోడ్లు ఇంకా పూర్తిగా అయినాయి అనేది కూడా నేను చెప్పను. కానీ జరుగుతున్నాయి. ఇంకా శాంక్షన్ ఇస్తున్నారు పెద్ద ఎత్తున. రోడ్లన్నీ కూడా ఒక సంవత్సరంలో చాలా దారికొస్తదని మా ఉద్దేశం.
అసలు అదే విధంగా చూసుకుంటే సీనియర్ నాయకులకి మీరు ఇంచుమించుగా రాజకీయాల్లోకొచ్చి తెలుగుదేశం పార్టీలోకొచ్చి 40 ఏళ్ల పైన అవుతుంది. ఈ సీనియర్ నాయకుల్ని చిన్న చూపు చూస్తున్నారు. పార్టీ అధినేత గాని, పార్టీలు గాని. కూటమి ప్రభుత్వంలో సీనియర్ నాయకులకి ఎటువంటి కూడా ప్రాధాన్యత ఇవ్వట్లేదని చెప్పేసి కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి కదా సార్! దాని గురించి మీరేమంటారు? అది ఆరోపణలంటే అక్కడ మాకు కూటమి వన్ సైడ్ బలం రావడం వల్ల కొద్ది ఒత్తిడి ఎక్కువ పెరిగింది అక్కడ. 3 పార్టీల నుంచి పదవులు ఆశించే వాళ్ళు ఉంటున్నారు. అందుచేత కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. మేమందరం కూడా కష్టపడ్డాం. అనేక ధర్నాలు చేసాం, రాస్తారోకోలు చేసాం. మా బాబు గారిని జైల్లో పెడితే నిరంతరం ఆ పనిలోనే మేము ఈ ప్రభుత్వం జగన్ వ్యతిరేక విధానాలను ప్రజల్లో పెట్టాం. వాస్తవే. కానీ ఏంటంటే ఈవేళ అధికారంలోకి వచ్చేటప్పటికి 3 పార్టీలని కలుపుకుని వెళ్ళడం వల్ల కొన్ని లోటుపాట్లు ఏర్పడుతున్నాయి. ఏదేమైనా కష్టపడ్డ వాళ్ళకి ఏనాటికైనా గుర్తింపు ఉంటదనేది మా నమ్మకంతోనే మేము పనిచేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే సార్ చాలామంది పార్టీ నుండి టీడీపీ అవనివ్వండి, జనసేన, బీజేపీ నుండి కూడా బయటికి వెళ్ళిపోయి వైసీపీలో చేరుతున్నారు. ఈ చేరికలు వాళ్ళు చాలా ప్లస్‌గా తీసుకుంటున్నారు. అంటే రాబోయే ఎన్నికల్లో విజయం సాధించేది వైసీపీ అని చెప్తున్నారు. మరి ఈ చేరికలు వాళ్ళకి మీ పార్టీ నుండి వీడడం ఎంత మైనస్ అవుతుందంటారా? ఏదో ఎక్కడో ఒకళ్ళిద్దరు వెళ్తే వెళ్ళవచ్చు. కానీ అంత మాత్రాన ఆ పార్టీ పుంజుకోదు. ఎందుచేతనంటే జగన్ గారు ఆళ్ళ పార్టీని కానీ, లేకపోతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కానీ సర్వనాశనం చేసేసాడు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలకు కానీ, నాయకులకు కానీ ఇంటర్వ్యూ ఇవ్వలేదు ఆయన. మరి ఈవేళ ఎంతో నేను మళ్ళీ వస్తాను అని చెప్పుకోవడం సిగ్గు. కల్లో కూడా ఆయన మరలా అధికారానికి వస్తాడనే నమ్మకం ప్రజలకు ఎవ్వరికీ లేదు. జగన్ గారిని నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు. ఈ రాష్ట్రం వస్తే మళ్ళీ 100 ఏళ్ళు వెనకళ్తది. అందుచేత ఆయన గురించి ఆలోచించేసే శక్తి ఏమీ లేవు. ఏదైనా ఉంటే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సాధించుకోవాలనే ప్రయత్నంలోనే ప్రజలున్నారు. అన్నీ సాధించుకుంటారనేది మా నమ్మకం. అదేవిధంగా మద్యం కుంభకోణం జరిగిందని చెప్పేసి మీరు చెప్తున్నారు గతంలో. కానీ ఇప్పుడు మద్యం పేరు చెప్పేసి వేల కోట్లు దోచుకుంటున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు కదా! ఎక్కడ 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 దోస్తున్నారు? ఎక్కడ ఈవేళ అంతా స్ట్రిక్ట్‌గా మద్యాన్ని సౌకుగా కూడా అన్న ప్రకారం అమ్ముతున్నటువంటి పరిస్థితి ఈవేళ కూటమి ప్రభుత్వందే. మద్యం విషయంలో అటువంటి కుంభకోణాలు ప్రభుత్వం అమ్మకమని ప్రభుత్వాల చేత అమ్మించి నువ్వు దోచుకున్నావు. ఈవేళ నీ కుంభకోణాల్లోనే జోగి రమేష్ లాంటి నాయకులందరూ కూడా జైల్లోకి వెళ్ళే పరిస్థితి తెచ్చావు. ఒక బీసీ నాయకుడని చెప్పుకునే జోగి రమేష్ ఈవేళ జైల్లోకి వెళ్ళాడంటే అది నీ అసమర్థత వల్లే. ఒకవేళ మద్యంలో కుంభకోణాలు చేసినా, కల్తీ మద్యం అమ్మినా, లేకపోతే గవర్నమెంట్ రేట్‌కి షాపులన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆ కమిషన్ల కోసం నువ్వు కేవలం నెలకు 200, 300 కమిషన్ కోసం జగన్ గారే ప్రభుత్వం మద్యం అమ్మకాలు పడే పరిస్థితి తెచ్చావు. ఎంతో అధ్వానంగా తరింది ఆవేళ. ఎక్కడ చూసినా మద్యం అన్నట్టు కనిపించేది. ఈవేళ అలా కాకుండా ఒక క్రమ పద్ధతిలో పెట్టి ఈవేళ మద్యాన్ని అమ్మిస్తున్నారు. తక్కువ ధరకి ఈవేళ రూ. 99 కూడా మద్యం అమ్ముతున్న పరిస్థితి. పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కూడా చేస్తున్నారు. అంచేత మద్యంలో కుంభకోణాలు చేయడం మీకు చేతనైనది. దేవుడి యొక్క పలహారంలో కూడా తిరుపతి లడ్డులో కూడా కల్తీ చేశారంటే ఇంతకంటే మిమ్మల్ని భగవంతుడు క్షమించడం అనేది జగన్ గారిని హెచ్చరిస్తున్నాం. ఇది రామ్మోహన్ గారు చెప్తున్నారు. ప్రభుత్వం వచ్చి 19 నెలలు గడిచిన నేపథ్యంలో ఇంకా చేయాల్సిన పనులు ఉన్నా, ఇప్పుడు 19 నెలల్లోనే ఎంతో 5 సంవత్సరాల్లో పూర్తి చేయలేని వైసీపీకి అడిగే అధికారం అయితే లేదు. మేము 19 నెలల కాలంలోనే ఎన్నో కార్యక్రమాలు చేసాం. అదేవిధంగా రోడ్ల వ్యవస్థ గత ప్రభుత్వంలో మొత్తం పూర్తిగా భ్రష్టు పట్టించేశారు కాబట్టి మేము అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా చేస్తున్నాం. దాన్నంతా కూడా సీసీ రోడ్లు వేసే యోచనలోనే ఉన్నది ప్రభుత్వం అని చెప్పేసి అంగర రామ్మోహన్ చెప్తున్నారు. అదేవిధంగా సీనియర్ నాయకులకు ఎప్పుడు కూడా ప్రాధాన్యతనిస్తుంది మా పార్టీ. అదేవిధంగా కూటమిలో 3 పార్టీలు ఉండడం వల్లే పదవుల విషయాల్లో లోటుపాట్లు జరుగుతున్నాయి. ప్రతీదీ కూడా అన్నీ కూడా ఆలోచించే చేస్తారు మా అధినేత చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అంగర రామ్మోహన్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఆదితో సాయిరామ్, ఇట్స్ యూటీవీ, పాలకొల్లు.